హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ కాంపిటేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో ప్రకారంగా, అంటే జాబ్ క్యాలెండర్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు, బట్ ఏపీపీఎస్సీ నుంచి అయితే 3 నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి అనమాట. సో ఆ 3 నోటిఫికేషన్లు ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది 1 by 1 అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థం అవుతాయి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినాక మనం కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి అనౌన్స్మెంట్స్ లో మనకి ఇక్కడ అన్ని కొత్తగా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను ఇది అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే వెబ్ నోట్ అయితే ఒకటి రిలీజ్ అయింది అనమాట. వెబ్ నోట్ లో ఏమందంటే నోటిఫికేషన్ నెంబర్ 9/2025, 10/2025, 11/2025. ఇది వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎన్విరాన్మెంట్ బోర్డ్స్ డిపార్ట్మెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఏపీ గ్రౌండ్ వాటర్స్ లో వచ్చేసరికి 10 వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్ 10 పోస్టులు ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ అంటే లాస్ట్ మిగిలిపోయిన వేకెన్సీస్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట. ఇవన్నీ కూడా ఫ్రెష్ వేకెన్సీస్ కాదు. ఇంకా నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 7 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ 4 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. సో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇప్పుడు 1 by 1 అయితే ఒక్కొక్క నోటిఫికేషన్ చూపిస్తూ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, అవన్నీ, ఇంకా నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్, అవన్నీ కూడా నేను డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను 1 by 1. ఈ వీడియో అయితే కొంచెం డీటెయిల్ గా అయితే చూడండి, అందరికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఈ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే అగ్రికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ఆఫీసర్ 10 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. బేసిక్ పే వచ్చేసరికి 54,060 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి అరౌండ్ 33% అనుకుంటా డిఏ, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. సో ఏజ్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్, 18 to 42 ఇయర్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టైం ఏపీపీఎస్సీకి అప్లై చేస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే OTPR, 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో అది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు ఫర్దర్ గా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కదా. ఇవి వచ్చేసరికి జోనల్ పోస్టులు అనమాట. Zone 1 లో 8 పోస్టులు ఉన్నాయి, Zone 2 లో 2 పోస్టులు, Zone 1 లో 8 పోస్టులు, Zone 3 లో 2 పోస్టులు. సో ఓవరాల్ గా 10 పోస్టులు అయితే ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. 10 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. 4 సంవత్సరాలు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ సైన్సెస్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అయితే నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అనమాట. 4 సంవత్సరాలు చేసి ఉండాలన్నమాట అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో. ఓకేనా, ఇంకా నెక్స్ట్ Zone 1 ఇంకా Zone 3. ఈ Zone 1, Zone 3 కిందకి ఏ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. నోటిఫికేషన్ లోనే ఇస్తారు, మీరు ఎక్కడో మాదే జోన్ వస్తుంది ఏంటి అనేది మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో నోటిఫికేషన్ లోనే వస్తుంది కాబట్టి మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఏ జోన్ కింద వస్తుందో ఆ జోన్ లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ Zone 1 వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అయితే వస్తాయి. Zone 3 వచ్చేసరికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC, ST, BC, EWS కి వచ్చేసరికి 5 years. ఫర్ SC, ST క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కి 10 years అనమాట. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కి అప్లై చేసుకునే వాళ్ళు SC, ST కి 10 years అయితే ఎలిజిబిలిటీ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అయితే మనం చూసుకుందాం. అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 250 రూపీస్ అప్లికేషన్ ఫీ, అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి, అదే ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 120 రూపీస్. ఈ 120 రూపీస్ వచ్చేసరికి SC, ST, BC, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళకైతే ఉండదు అనమాట. వీళ్ళు SC, ST, BC వాళ్ళకైతే 250 రూపీసే పే చేయాలి. రిమైనింగ్ అందరూ కూడా 250 + 120 అయితే పే చేయాలి. ఇది వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ గురించి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ NAX 2 లో ఉంది. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ కి వచ్చేసరికి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద పోస్ట్ అప్లికేషన్స్ బట్టి. సో మాక్సిమం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ సింగిల్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతైతే కట్ ఆఫ్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాని నుంచి
మనకి సిబిటి నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి అయితే పిలుస్తారు. ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో కూడా క్వాలిఫై అయినాక దాని నుంచి నెక్స్ట్ మీకు ఫర్దర్ గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి చెప్పాను కదా జోనల్ వేకెన్సీస్ అని. సో ఇక్కడ చూడొచ్చు జోన్ 1 లో ఓసీలో 4 పోస్టులు లోకల్లో ఉన్నాయి, బీసీడీలో 1 పోస్ట్ ఉంది, బీసీఈలో ఓపెన్ కేటగిరీలో అంటే జోన్ 1 ఓపెన్ లో 1 పోస్ట్ ఉంది, లోకల్లో 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2 1 ఉందన్నమాట. సో టోటల్ గా ఇక్కడ వచ్చేసరికి జోన్ 1 లో 8 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు డౌట్ రావచ్చు ఓపెన్ ఏంటి లోకల్ ఏంటి అని. లోకల్ వచ్చేసరికి విత్ ఇన్ ద జోన్ ఆ జోన్ లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు వచ్చేసరికి లోకల్ కిందకు వస్తారు, లోకల్ జోన్ లో వస్తారు. సో వేరే జోన్ అతను గనక ఈ జోన్ 1 లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 3 కి సంబంధించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో గుంటూరు జిల్లాల వ్యక్తి గనక ఈ జోన్ లో అప్లై చేసుకోవాలి, జోన్ 1 లో అప్లై చేసుకోవాలనుకుంటే అతను ఓపెన్ కేటగిరీలో ఓపెన్ లో ఉన్న ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవాలి, బీసీఈ పోస్ట్ కి. సో లోకల్ వ్యక్తి కంటే కూడా ఇతనికి కనుక ఎక్కువ మార్కులు వస్తే ఇతనికే ఇస్తారనమాట, నాన్ జోనల్ అయినా కానీ సో అతనికే ఇస్తారు. సో ఇది వచ్చేసరికి ఓపెన్ జోనల్. సో జోన్ 3 లో కూడా ఓసీకి ఓపెన్ లో 1 ఉన్నాయి, బీసీఈకి 1 ఉన్నాయి. ఓవరాల్ గా 10 పోస్టులు అయితే మనకు ఉన్నాయి అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టోటల్ గా వచ్చేసరికి 450 మార్క్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్. ఓకేనా, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. అగ్రికల్చర్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్. ఓవరాల్ గా వచ్చేసరికి 450 మార్క్స్ అనమాట ఎగ్జామినేషన్. ఇది వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ కాబట్టి సో దీనికి వచ్చేసరికి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ అనమాట. సో ఇక్కడ పెనాల్టీ కూడా ఉంది, 1/3 మార్క్స్ పెనాల్టీ కూడా ఉంది అనమాట. రాంగ్ మార్క్ అదే నెగిటివ్ ఆన్సర్ కూడా ఉంది. సో చూసి ఆన్సర్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. ఇదంతా కూడా మీరు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఈ సిలబస్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో నేను ఇదే పీడిఎఫ్ నేను మీకు ప్రొవైడ్ చేశాను. కావాలంటే మీకు కాదు అనుకుంటే మీరు ఏపీఎస్సీ వెబ్సైట్ లో కూడా వెళ్ళైతే మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్ పేపర్ 2 సంబంధించినటువంటి సిలబస్. ఇందులో నుంచి అయితే మనకి బేసిక్ గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ కాబట్టి. సో ఓకేనా, ఇది వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. రిటన్ ఎగ్జామ్ అయిపోయినాక రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు. 100 మార్కులకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 30 మార్క్స్ రావాలి, ఓబీసీకి 35 రావాలి, ఓసీకి 40 మార్క్స్ రావాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. సో దీని గురించి భయపడాల్సిన పని అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ ఎట్లా క్వాలిఫై అవ్వాలి, ఎగ్జామ్ కి ఎట్లా చదవాలి అనేది అయితే మీరు ఆలోచించాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ చూసేసారు కదా, దీనికి సంబంధించినటువంటి డౌట్స్ కనుక ఏదన్నా ఉంటే, అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి డౌట్స్ కనుక ఏదన్నా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ప్రతి దానికి కూడా నేను క్లారిఫై చేస్తాను, మీ ప్రతి డౌట్ కి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి అయితే చూద్దాం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఓన్లీ హిందూ రిలీజియన్ ఓన్లీ అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ రాశారు చూడండి, హిందూ రిలీజియన్ ఓన్లీ అని. సో హిందూ రిలీజియన్ ఓన్లీ అప్లై చేసుకోవాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి. నెక్స్ట్ దీనిలో అన్ని నోటిఫికేషన్లు అన్నిటికీ కూడా ఒకే విధంగా ఉంటది. సో ఏదేదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ మాత్రం నేను మీకు ఇక్కడ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ పోస్టులు చూస్తున్నారు కదా, డిస్ట్రిక్ట్ పోస్టులు అనమాట. 7 పోస్టులు అయితే ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవి ఇందాకటి వచ్చేసరికి జోనల్ వేకెన్సీస్, ఇవి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వేకెన్సీస్. సో ఎలిజిబిలిటీ ఇందులో అక్కడ చూసారు కదా, అక్కడైతే అగ్రికల్చర్ 4 years డిగ్రీ చేసి ఉండాలి, అగ్రికల్చర్ డిగ్రీ. ఇక్కడ వచ్చేసరికి ఎనీ డిగ్రీ మస్ట్ పొసెస్ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ. ఓకేనా, ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇదైతే లేదు, ఏ డిగ్రీ చేసినా కూడా దీనికి ఎలిజిబుల్లే. సో ఇంకా నెక్స్ట్ దీని గురించి మనం ఏజ్ కూడా సేమ్ అంతే, 18 years to 42 years మాక్సిమం. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఫాలోస్. అవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ మీకు ఫర్దర్ గా ఏమేమి చెప్పాలి. ఓకే, డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ మనకు చేంజ్ చేశారు కదా, ప్రజెంట్ ఒక్కో జిల్లాని ఆన్ ద బేసిస్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీని బేస్ చేసుకుని డిస్ట్రిక్ట్స్ అయితే డివైడ్ చేశారు. బట్ ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ లో వచ్చేసరికి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చూడండి, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా, ఎగ్జామినేషన్ ఫీ కానీ
అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫీ, ఎగ్జామినేషన్ ఫీ 250 రూపీస్ అయితే కామన్, ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 80 రూపీస్ ఉండదు, ఓన్లీ 250 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ అందరూ 250 + 80 అయితే పే చేయాలన్నమాట రిమైనింగ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పుడు మనం పోస్టుల గురించి అయితే చూద్దాం. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో చూస్తున్నారు కదా, నోటిఫికేషన్లోనే మనకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. నోటిఫికేషన్ ఒకసారి చదవండి, మొత్తం ఫుల్ డీటెయిల్ ఒకసారి చదవండి, మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో. చూస్తున్నారు కదా, శ్రీకాకుళంలో లోకల్లో ఒక పోస్ట్ ఉంది, విజయనగరం లోకల్కి ఒక పోస్ట్ ఉంది, కృష్ణాలో ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది, లోకల్లో ఒక పోస్ట్ ఉంది. అది కూడా లోకల్ ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట, రిజర్వ్డ్. ఓకేనా. గుంటూరులో లోకల్ ఎస్టీకి అయితే ఒక పోస్ట్ రిజర్వ్ చేసి ఉంది. నెల్లూరు కర్నూలులో ఓసీకి లోకల్కి ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేశారనమాట. సో ఓవరాల్గా వచ్చేసరికి 7 పోస్టులు అనమాట. సో 7 పోస్టులకి కూడా మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి కనుక మనం చూసినట్లయితే, సో ఇక్కడ కూడా వచ్చేసరికి చూస్తున్నారు కదా, పేపర్ 1 పేపర్ 2 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్. నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, దాని గురించి అయితే 150 మార్క్స్ 150 క్వశ్చన్స్. ఓవరాల్గా అయితే 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఏ ఎగ్జామ్కి అయినా కానీ ఒకటి, ఏపీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్కి కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్గా ఈ సిలబస్ని డీటెయిల్గా ఒక నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఇండియా ఇంకా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఇండియా ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి చదవాలి, పాలిటీ, ఎకానమీ, ఓకేనా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్, ఎన్వైర్న్మెంట్ గురించి చదవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చదవాలన్నమాట జనరల్ సైన్స్లో. నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి చూస్తున్నారు కదా, ఈ సిలబస్ ఇది కూడా మీరు చదువుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసరికి ఇది కూడా చెప్పాను కదా. దీని తర్వాత అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా సేమ్ ఇందాక చెప్పాను కదా, 100 మార్క్స్కి అయితే ఉంటుంది, జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరు. సో మీకు ఈ నోటిఫికేషన్లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక వీడియోలోనే నేను మీకు మొత్తం టోటల్గా ఫుల్ 3 వేకెన్సీస్ గురించి అయితే నేను 3 నోటిఫికేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఎక్కువ లెంతీ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే చెప్తున్నాను. మీకు కింద డౌట్స్ కనుక ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ ఏపీ గ్రౌండ్ వాటర్స్ డిపార్ట్మెంట్లో, ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఓన్లీ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇవి కూడా. దీనికి వచ్చేసరికి బేసిక్ పే 54,000, ఒక ఎండోమెంట్ బోర్డులోనే 29,000, మిగిలిన రెండింటికి కూడా ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది అనమాట. చూడండి 18 to 42 years. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇవి కూడా జోనల్ పోస్టులు అనమాట. జోన్ 4లో అయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. జోన్ 4 కిందకి ఏమైతే ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయో మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. డిగ్రీ ఇన్ ఎంఎస్సి, ఎంఎస్ ఆర్ ఎంటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ జియోఫిజిక్స్లో ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ ఎంఎస్సి, ఓకేనా. జియోఫిజిక్స్లో కనుక ఎంఎస్సి ఆర్ ఎంటెక్ చేసుంటే వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అనమాట, ఓకేనా. జియోఫిజిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి, జియోఫిజిక్స్లో అయితే ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ చేసి ఉండాలి. సో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది. ఏజ్ వచ్చేసరికి 18 to 42 years అయితే చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ జోన్ 4 కదా, జోన్ 4కి సంబంధించినటువంటి జోన్ ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో చూపిస్తాను నేను మీకు. సో ఎగ్జామినేషన్ ఫీ 250 + 80, సేమ్ ఇందాక చెప్పినట్టుగానే. జోన్ 4 ఎక్కడ ఉందో, ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో చూద్దాం. జోన్ 4లో ఏ డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ ఇంకా మీకు కనుక ఏదన్నా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతిదానికి కూడా నేను మీకు చూడండి, జోన్ 4 చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. సో ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. సో జోన్ 1, 2, 3 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా అక్కడ లోకల్లో ఉంటే, ఓపెన్లో ఉంటేనే మీరు అప్లై చేసుకోవాలి. సో లేదు అంటే చూపిస్తాను. 250 + 80
నెక్స్ట్ పోస్టులు రోస్టర్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. పోస్టల్ రిజర్వేషన్ పాయింట్ దగ్గరికి. ఓకే, ఓపెన్లో అయితే ఏమి లేవు అనమాట, లోకల్లోనే ఉన్నాయి. జోన్ 4లో బీసీబీ ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 1కి ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 2కి ఒక పోస్ట్ ఉంది, ఎస్టీకి ఒక పోస్ట్ ఉంది. ఓవరాల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, దీని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, సేమ్ ఇది కూడా సేమ్ ఇంతే. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి, నెక్స్ట్ జియోఫిజిక్స్ 150 మార్క్స్కి, టోటల్గా 300 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది అనమాట. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సేమ్ ఇందాక యాజ్ ఇట్ ఈజ్. జనరల్ స్టడీస్ వచ్చేసరికి పేపర్ 1 వచ్చేసరికి 3 నోటిఫికేషన్కి ఒకటే సిలబస్ అనమాట. సో పేపర్ 2 వచ్చేసరికి ఒక్కొక్క దానికి మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయితే అగ్రికల్చర్ వస్తుంది. సో ఇక్కడ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ కాబట్టి సో జియోఫిజిక్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ వచ్చింది అనమాట, టెంపుల్ సిస్టమ్. సో పేపర్ 2 ఒకటే మారుతుంది, పేపర్ 1 మాత్రం కామన్. మీరు చదువుకునేటప్పుడు ఏంటంటే పేపర్ 1 కామన్ గా బేస్ చేసుకుని పేపర్ 2 అంటే ఒక్కొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు పేపర్ 2 అయితే మీరు చదువుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసరికి మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి. సో ఇంకా ఏపీఎస్సి నుంచి ఫర్దర్గా వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఏపీఎస్సి నెక్స్ట్ ఫర్దర్గా అయితే గ్రూప్ 2 ఇంకా గ్రూప్ 1 అయితే నోటిఫికేషన్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా. ఈ ఇయర్ ఎండింగ్కి అయితే గ్రూప్ 2 అయితే వస్తుంది అని అయితే అందరూ అంటున్నారు. సో గ్రూప్ 2కి అయితే ప్రిపరేషన్ అయితే ఇప్పుడు నుండి స్టార్ట్ చేయండి. సో నేను కూడా అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన రికార్డింగ్స్ అయితే అవుతున్నాయి. సో వీటన్నిటికీ చూస్తున్నారు కదా, ఇవన్నీ నోటిఫికేషన్లు కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద కావాలంటే సేవ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి వెబ్ నోటు, మీకు కావాలంటే మీరు అక్కడ డిస్క్రిప్షన్లో నుంచి వెళ్ళి తీసుకోండి, లేదంటే ఏపీఎస్సి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ కనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అయితే మీరు చూసినాక ఇంకా లేదు అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే అట్లా షేర్ చేస్తూ ఉంటే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకైతే రీచ్ అవుతుంది అనమాట. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది అని మీకు అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.